హలో ఫ్రెండ్స్, ఈరోజు రోజ్ ఫ్లవర్ ఇప్పింది. చాలా పెద్ద ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ కొన్ని టమోటాలు వచ్చినాయి. ఈ టమోటా అయితే చాలా వెరైటీగా ఉంది. ఇంకా కొన్ని టమోటాలు స్టార్ట్ అవుతున్నాయి. ఫ్లవరింగ్ వచ్చింది. పడిమూల్సిన మొక్క ఇది. ఒక రాళ్ల మధ్యలో వచ్చింది ఇది, అయినా బాగా వస్తున్నాయి కాయలు. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఈరోజు ఈ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. వాటర్ బాగా పోయాలి, వాటర్ లేకపోతే సరిగా రావు. ఫ్లవర్స్ కూడా చాలా చిన్నగా డల్గా వస్తాయి. కలర్ కూడా వాటర్ ఉంటేనే మంచి కలర్ వస్తాయి. లీవ్స్ కొన్ని పండిపోతున్నాయి, అవన్నీ మళ్ళీ కటింగ్ వేయాలి. ఈ ప్లాంట్కి సీడ్స్ కూడా చాలా వచ్చినాయి, చాలామందికి ఇచ్చాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఇవి సీడ్స్ చాలా కలెక్ట్ చేశాను, మళ్ళీ వేసాను ఒక బకెట్లో. సపరేట్గా వేసాను. మట్టిలో వేసేస్తే వాటర్ పోసినప్పుడు మళ్ళీ అవి పడిపోతూ ఉంటాయి. బకెట్లో అయితే కొంచెం స్లోగా పోస్తాను, వాటర్ గుర్తుంటుంది కదా, అందుకని సపరేట్గా వేసాను సీడ్స్. ఈరోజు నేను ఇక్కడ చిన్ని టెర్రస్ గార్డెన్ అని నేమ్ రాసి మెంతులు వేస్తున్నాను. ఇక్కడ మ్యారీగోల్డ్ ప్లాంట్స్ చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా, ఎండ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు బాగా వస్తున్నాయి మట్టిలో పెట్టినవి. చెట్లు కూడా చాలా బాగా ఎదిగినాయి. మొగ్గలు కూడా ఎక్కువగా వచ్చినాయి, బుషీగా వచ్చేసినాయి. వాటర్ పోస్తూ ఉంటే ఎంత సమ్మర్లో కూడా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. టమోటోస్ కొద్దిగా పెద్దవైనాయి. ఇక్కడ కూడా చాలా బాగా వస్తున్నాయి. స్టార్టింగ్లో టెర్రస్ పైనే బాగా వచ్చినాయి, ఇక్కడ ఎక్కువ రాలేదు. వచ్చినాయి కూడా ఇంకా బయట అడ్డం లేదు కదా, లేవు ఫ్లవర్స్. ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి. ఫ్లవర్స్ కూడా చాలా పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. ఈ ఫ్లవర్కి వస్తున్నాను విప్పింది. కలర్ కూడా చాలా బాగున్నాయి. ఎంత ఎండల్లో అయినా సరే వాటర్ బాగా పోస్తూ ఉంటే మట్టిలో పెట్టినవి చాలా బాగా వస్తున్నాయి ఈ ఫ్లవర్స్. కొరియండర్ సీడ్స్ వేసాను కదా, కొత్తిమీర అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇక్కడ ఫ్లవర్ సీడ్స్ వేసాను. త్వరగా స్టార్ట్ అయింది కొత్తిమీర, ఎప్పుడు లేట్గా వస్తుంది కొంచెం. ఈ డబ్బాలో నేను కొన్ని మెంతులు తీసుకున్నాను. ఈ మెంతులు నేను ఇక్కడ చిన్ని టెర్రస్ గార్డెన్ అని CTG రాసేసి ఇలా ముగ్గుతో వేసుకుంటాను. ముందు మట్టి అంతా ఫిట్గా అయిపోయింది, మట్టి అంతా కెలికేస్తాను. పెద్ద మొక్క ఉంది కదా, వైట్ ఫ్లవర్స్ మొక్క, ఏర్లు వెళ్ళిపోయి బాగా గట్టిగా అయిపోయింది, పెద్ద పెద్ద ఏర్లు వెళ్ళి. అందుకే నేను ఎక్కువగా పెద్ద మొక్కలు పెట్టుకోలేదు. ఆ రూట్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటాయి, పెద్ద పెద్దగా వెళ్ళిపోయి వేరే మొక్కలు రావు. ఇంకా ఆ నీడకి ఒకటే పెట్టాను అలాంటిది. ఇంకా సైడ్కి అంతా నేను ఇలాగే పెట్టుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్లవర్ ప్లాంట్స్ మనకి ఏ కావాలంటే జల్లుతూనే ఉంటాను నేను. కొంచెం ప్లేస్ కూడా వేస్ట్గా పోనీను. పెద్ద ప్లాంట్స్ ఉంటే అలా వీలు కాదు కదా, దాని రూట్స్ చాలా గట్టిగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ రూట్స్ని బట్టి మళ్ళీ సైడ్కి కూడా మొక్కలు వస్తూ ఉంటాయి. అందుకే నేను ఈ వైట్ ప్లాంట్కి సైడ్కి నేను ముందు కట్ చేసేసాను. ఒక పెద్ద రూటు బాగా గట్టిగా ఉంది, దాన్ని కటింగ్ వేసేసాను. మట్టిలోనే ఉంచి కట్ చేసేసాను. అది ఇప్పుడు చూపిస్తాను మీకు ఎంత మొక్క వచ్చేసిందో. కటింగ్ చాలా దొడ్డుగా వెళ్ళింది, ఇంకా ఎక్కువ వెళ్ళనీయకుండా నేను అక్కడి వరకు దాన్ని ఆపేసాను. ఇదిగోండి ఇలా రాసుకున్నాను ముగ్గుతో. దాని వెంబటే వేయటానికి నీట్గా ఉంటుందని, చూడటానికి కూడా బాగుంది. ఇలా మట్టి పైన వైట్గా CTG అని రాసుకున్నాను, చిన్ని టెర్రస్ గార్డెన్. ఇలా ఈ ఇలా నేమ్ వెమ్మటే దీనిపైన ఇలా మెంతులు వేస్తున్నాను. లీవ్స్ వచ్చినప్పుడు ఆకుకూర వస్తే చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది చూడటానికి కూడా.
నేను అలా చూసుకోవాలని నాకు చాలా ఇష్టం, అందుకే ఇలా వేసుకుంటున్నాను. మెంతులు చాలా త్వరగా వస్తాయి కదా. ఇదిగోండి కలర్ఫుల్గా వైట్ ఎల్లో లాగా ఎంత బాగుందో. ఇలా వేసినాక కూడా ఇక్కడ కొంచెం మట్టికి వెలికాను కదా, ఈ ప్లేస్లో కూడా జల్లేస్తున్నాను. తర్వాత నేను ఇంకా మట్టితో మళ్ళీ అంతా కవర్ చేసేస్తాను. ఇలాగే ఉంచేస్తే సరిగా రావు. ఏమన్నా బర్డ్స్ వచ్చి ఇంకా అన్నీ తినేస్తూ ఇంకా గలీజ్ చేసేస్తే నీట్గా ఉండదు నేమ్ కూడా. వెంటనే నేను తర్వాత ఇంకా మట్టిని పైన వేసేస్తాను ఒక లెవెల్. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటే ఇది కూడా నేను వేస్ట్గా పోనివ్వట్లేదు. మధ్యలో కూడా ఈ సైడ్కి మట్టి ఇప్పుడే లూజ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను ఇలా కొన్ని పల్లీలు పెట్టుకుంటున్నా. వీటిల్లో 1-2 వచ్చినా చాలు నాకు చూసుకోవటానికి. ఈరోజు నేను కొన్ని ఫ్లవర్స్ కోసాను, ఈ ప్లేట్లో పెడుతున్నాను. ముద్ద సింగ్ ఫ్లవర్ ఈరోజు ఒక ఫ్లవర్ వచ్చింది, రోజ్ లాగా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఈ ఫ్లవరు. ఇవి ఒంట్రెక్క. మ్యారీగోల్డ్ ఫ్లవరు ఒక ఫ్లవర్ కోసాను ఈరోజు. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, నేను కోసుకోపోయినా అవి రాలిపోతున్నాయి, అందుకే తీసుకుంటున్నాను. చాలా బాగుంటున్నాయి గార్డెన్లో ఫ్లవర్స్ వస్తే. ఆనియన్ లీవ్స్ కట్ చేశాను కదా, ఇంకా రాలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. వాటర్ బాగా పోయాలి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ నాకు డైలీ వస్తున్నాయి, చాలా బాగుంటాయి. ఏ స్ప్రే చేయను నేను, ఓన్లీ వాటరే పోస్తాను, అయినా ఎంత బాగా వస్తున్నాయి చూడండి. దీనికి ఏమీ ఫెస్ట్ కూడా రాదు. చిన్న చిన్న డబ్బాల్లోనే వేసుకున్నాను ఈ ఫ్లవర్ ప్లాంట్స్. నాకు డైలీ ఫ్లవర్స్ వస్తున్నాయి. స్టాండ్స్ పెట్టుకుని ఆ చిన్న డబ్బాలు ఇలా సైడ్కి పెట్టేసుకున్నాను. కొంచెం గ్యాప్ ఉన్నా చాలు, ఇలా నీట్గా పెట్టేసుకోవచ్చు. కడగటానికి వీలుగా ఉంటుంది, చెమ్మ రాకుండా. కింద మట్టి పడిన నీళ్ళు పోసేటప్పుడు హోల్స్ ఉంటాయి కదా ఈ ట్రేల్కి, వాటర్ పోసినప్పుడు కొంచెం మట్టి పడుతుంది. క్లీన్ చేసుకోవటానికి నీట్గా ఉంటున్నాయి. ఇలా స్టాండ్స్ పెట్టేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అందుకే ఇలా అరేంజ్ చేసుకున్నాను నేను. ఫ్లవర్ ప్లాంట్ ఇది, పింక్ ఫ్లవర్ ప్లాంట్, టేబుల్ రోజు. ఇలా పెట్టేసుకున్నాను. మార్కెట్లో నేను కొన్ని ఫ్లవర్స్ తెచ్చుకున్నాను, చామంతి ఫ్లవర్స్. ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి నా దగ్గర ఉన్న మొక్కలకి. చామంతి ఫ్లవర్స్ని నేను ఇలా బౌల్లో పెట్టుకున్నాను. వైట్ చామంతి ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్స్, ముద్ద సింగ్ ఫ్లవర్స్ కలర్ఫుల్గా బాగుంటుందని ఇలా వైట్ చామంతి ఫ్లవర్స్ మిడిల్లో పెట్టుకున్నాను. ఇలా చుట్టూ పింక్ వైట్తో ఇలా ముగ్గు వేసుకుని మధ్యలో పెట్టుకున్నాను, చాలా బాగుంది. ఇప్పుడు కోసిన ఫ్లవర్స్ ఇవి. ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి పెట్టుకున్నాను. ఇప్పుడు చామంతి ఫ్లవర్స్ మార్కెట్లో చాలా బాగా వస్తున్నాయి. ఈ మంత్లో బాగా వస్తాయి ఈ ఫ్లవర్స్, చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ టబ్లో నేను కొన్ని ఫ్లవర్ సీడ్స్ పెడుతున్నాను. ఇక్కడ మట్టి నేను కొత్తగా చేంజ్ చేశాను, ఎక్కువగా కిచెన్ వేస్టాను. మట్టి అయితే అసలు ఎక్కువ లేదు ఇందులో. ఇప్పుడైతే ఇందులో ఎక్కువగా వేసేస్తున్నాను, ఎందుకంటే బాగా వస్తుంది, లూజ్గా ఉంది. ఇదంతా మట్టితో కవర్ చేయాలి. శాండ్ తీసుకొస్తాను, ఇసుక తెచ్చి ఇలా మొత్తం మళ్ళీ ఫోల్డ్ చేసేయాలి. కొన్ని ఒత్తుగా వస్తే తీసేస్తాను.